హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. ఎండుమిరపకాయతో చింతకాయ పచ్చడి నెక్స్ట్ లెవెల్. ఇందులో కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, దేంట్లోనే వేసుకోవచ్చు అండి. మీరు దీంట్లో కూడా చిన్న పచ్చి కొబ్బరి ముక్కేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. మన ఎండుమిరపకాయలు చేసే దాంట్లో కూడా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. నిల్వ ఏంటనేది ఆలోచించుకొని చేసుకోండి. 2-3 డేస్కి అయితే పర్వాలేదు. 3వ రకం చింతకాయ పచ్చడి. చింతకాయ తొక్క ఎలా చేయాలి అనుకుంటే కనుక, చింతకాయలు నేను స్టార్టింగ్లోనే తీసేసుకున్నా, ఫస్ట్ క్రాప్లోనే తీసుకున్నా. అప్పుడు పెచ్చు ఉంటుంది చూసారా, అది అంతా కట్టదనమాట. దాన్ని గింజలతో సహా గ్రైండ్ చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు గింజలు తీసేస్తాము. ఇది నేను గింజలతో సహా గ్రైండ్ చేసిన చింతకాయ తొక్కు. అంటే 100 గ్రాముల చింతకాయకి 15 గ్రాములు ఉప్పేసి తొక్కాను. అండ్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు. 100 గ్రాములకి 1 గ్రామ్ పసుపు, కిలోకి 10 గ్రాములు పసుపు వేసి తొక్కాలి. నేను చేసే పద్ధతి అది. 100 గ్రాముల చింతకాయ తొక్కు, 40 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నేను ఫస్ట్ పోపేసుకుంటాను. నెక్స్ట్ అన్ని ఇలాగే కొలతలు చెప్తాను, మీకు చూపించాను, కొలత చూపించాను అంతే. సేమ్ కొలతలు ఉంటాయి. నూనె కాగింది. నూనెలో ఎక్కువ కాగి పొగలు వస్తున్నప్పుడు పచ్చడి తాలింపులకి కట్టేయాలి ఫస్ట్. కొంచెం ఏం నష్టం ఏం లేదు. శనగపప్పు మినపప్పు ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే సైజులో తక్కువైనా కానీ శనగపప్పు కంటే మినపప్పే ముందేయాలి. ఆవాలు, జీలకర్ర ఒకసారి వేసేసిన. కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు, కానీ కొంతమంది చేదు తినము అది ఇది అంటారు కదా. సేమ్ 0.5 అండి మెంతులు కూడా. వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. మనం అనుకున్న 3 గ్రాములు, 3.5 గ్రాముల వెల్లుల్లి. ఇందులో వెల్లుల్లి వేగితేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. అందులో వెల్లుల్లి పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. సిమ్ చేసేస్తున్నాను. మిరపకాయలు, ఇంగువ 0.7 గ్రామ్స్ మిరపకాయ, 0.3 గ్రామ్ ఇంగువ, కరివేపాకు కట్టేసి డిష్ అవుట్ కూడా చేసేయండి. అసలు ఇందులో కూడా ఉంచొద్దు. బాగా వేగింది వెంటనే వేరే గిన్నెలోకి తీసుకుంటే మనకి అలాగే ఉంటుంది. ఇలా ఉండాలి పోపు. అన్నిటికీ ఇదే పోపు. 35 నుంచి 40 గ్రాములు కారాన్ని బట్టి తీసుకోండి. 4 గ్రామ్స్ ధనియాలు, 3 గ్రామ్స్ పచ్చిశనగపప్పు, 3 గ్రామ్స్ మినపప్పు, 4 గ్రామ్స్ వెల్లుల్లి. ఇందులో వెల్లుల్లి 1 గ్రామ్ పెంచాను. అండ్ ఒక 1 గ్రామ్ జీలకర్ర, 1 గ్రామ్ ఆవాలు, 1 గ్రామ్ మెంతులు, 3 ఈక్వల్. ఇప్పుడు ఇవి ఫ్రై చేయాలి ఉత్త పెంక మీద వితౌట్ ఆయిల్. ఇదిగోండి 40 గ్రామ్స్ ఆఫ్ వేయించిన ఎండుమిరపకాయలు, 100 గ్రాములు అది. అండ్ ఇవన్నీ కూడా ఫ్రై చేయాలి. ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, అవే ఇవి ఫ్రైడ్. సేమ్ కొలతలు ఫ్రైడ్. అండ్ ఉప్పు యాడ్ చేసిన. ఇందులో కూడా నేను పెద్దగా పసుపు వేయని రీజన్ ఏంటంటే, నిలువ పచ్చడిలో వేసాను. పచ్చిమిరపకాయ నిలువ ఉండదు, ఇది కూడా పెద్దగా నిలువ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది. ఉప్పు వేస్తున్నాను, దంచేస్తున్నాను, గ్రైండ్ చేసుకొని వస్తాను. సో ఈ పోపు కూడా సేమ్ రెడీ అయిపోయింది, వచ్చేసింది. మన గ్రైండింగ్ చేసిన చింతకాయ విత్ ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఆహా, ప్రమిళ అన్నం రెడీ చేయి. ఇవాళ బిందు భోజనం మనకి. మీరు చింతకాయలో కనుక ఉప్పు వేయకపోతే 100 గ్రాములకి 20 గ్రాములు ఉప్పు వేయండి. చెప్తున్నా. మరి మీరు వేసుకునే కారాన్ని బట్టి పెంచుతారా లైట్గా తగ్గిస్తారా చూడండి. ఫినిష్. రండి బాబు రండి, చింతకాయ పచ్చడి రండి. ఒకటేమో పచ్చిమిరపకాయలు వేసాము, ఒకటేమో ఎండుమిరపకాయలు వేసాము, మరొక దాంట్లో పండు మిరపకాయలు వేసాము. ఏదైనా మనదే.